మీరు ఎక్కువ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి గాజులు తడుక్కుని కూర్చోలేదు. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను. చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు. పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి చేతులకి గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిన తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు లైవ్ డిబేట్లోకి వచ్చి గాజులు తొడుక్కొని చీరలు కట్టుకొని రోడ్ల మాట తిరుగుతా చెమ్మచక్క భజన చేసుకుంటా పారిపోవాలా. ఏ నాయకుడు కూడా గెలవనిచ్చే పరిస్థితి లేదా? అందుకే కదా సార్ ఆడవాళ్ళని పెట్టింది. ఆడవాళ్ళ మీద ఓడగొడతానికే. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు సార్. ఏ పల్నాడు వాళ్ళకి చేతులు గాజులు వేసుకుని ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఎవరైనా మానభంగం చేశారా? నాలుక కట్టైపోతుంది జాగ్రత్త.